భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి గారికి మరియు నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ ప్రసాద్ అన్న గారికి మరియు అట్లాగే మిగతా రమాదేవి అక్క గారికి మిగతా నాయకులకు అందరికీ కూడా నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ రామచంద్రారెడ్డి అన్న చెప్పినట్లు ఇక్కడ మీకు మీ పోరాటానికి ఒక సరైన వేదికగా మా భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది. మీలాంటి వాళ్ళు వస్తే మీ స్థాయికి తగ్గట్లు కూడా మీకు సముచిత గౌరవం స్థానం ఇస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పెద్దలు అన్నగారు చెప్పినట్లు అందరూ కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే గతంలో కొన్ని అంశాలు కూడా మీ అందరి దృష్టికి బాధ్యత గల నడిగడ్డ హక్కుల పోరాట సమితిగా ఒక సంస్థగా ఇక్కడ మీకు గతంలో కొన్ని జరిగినటువంటి అంశాలు చేస్తూ మరి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం మీకు చెప్పే ముందు కొంత గతంలోకి ఒకసారి మనం వెళ్ళి పరిశీలిస్తే మొదటి నుంచి కూడా మేము ఒక ఉద్యమ స్వభావంతో ఉన్నటువంటి వ్యక్తులము. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి కూడా ఇక్కడ కూడా ప్రజల్ని చైతన్యవంతులు చేయాలని, ఈ ప్రాంతం లోపల సీడ్ రైతుల బాధలను విముక్తి చేయడానికి, ఈ ప్రాంతంలో ఏ సీడ్ మాఫియా అయితే రైతులను ఇబ్బందులు పెడతా ఉన్నదో వారిని దాని నుంచి విముక్తి చేయడానికి మేము నడిగడ్డ హక్కుల పోరాట సమితిని ఏర్పాటు చేసి ఆత్మగౌరవం అనే నినాదంతో ఈ ప్రాంతంలో గట్టిగా ఈ ప్రాంతంలో తిరగడం జరిగింది, ఉద్యమాలు చేయడం జరిగింది. ఇట్లాంటి సందర్భంలో ఒకవైపు ఏమో అవమానం జరుగుతూ ఉన్నది, మరొక వైపు ఏమో ఆదరణ ఆత్మీయత కనిపిస్తూ ఉన్నది. మొన్నటి జరిగినటువంటి ఎన్నికల తర్వాత నేను మొదటగా కూడా గతంలో ఒక పార్టీకి, ఒక నేషనల్ పార్టీకి కూడా నేను కూడా అప్లై చేసుకున్నాను. పార్టీ అభ్యర్థిగా నేను కూడా అప్లై చేసుకున్నాను. ఒక సెక్యులర్ భావాలన్నటువంటి వ్యక్తి కూడా అప్లై చేసుకున్నాను. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించకుండా ఇక్కడ ఉన్నటువంటి కొంత శక్తులు, రంజిత్ కుమార్ లాంటి వ్యక్తి వస్తే మా యొక్క ఆగడాలకు అడ్డుపడతాయని చెప్పేసి ఒక ఉద్దేశంతో కుట్రతో రాజకీయంగా నన్ను బొందబెట్టాలనే ప్రయత్నం చేసినారు. నాకు రాకుండా అడ్డుకున్నారు, కుట్ర చేసినారు. సేమ్ నా సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి పక్క నియోజకవర్గం నుంచి తీసుకొచ్చి మా నాయకత్వాన్ని ఎదగనీయకుండా చేస్తూ ఈ ప్రాంతంలో మేము మొదటి నుంచి కూడా ఎవరు అవునన్నా కాదన్నా ఈ ప్రాంతంలో ప్రశ్నించే స్వభావాన్ని నేర్పినాం. పేద వర్గాలను చైతన్యవంతులు చేసినాం. అట్టడుగు వర్గాల తరఫున ప్రశ్నించే గొంతుగా నిలబడ్డాం. ఈరోజు ఆయా గ్రామాలకు వెళ్ళి ఈరోజు కాస్తో కూస్తో ధైర్యంగా నిలబడినామంటే, ధైర్యంగా అడుగుతున్నారంటే, ప్రశ్నిస్తున్నారంటే కేవలం నడిగడ్డ హక్కుల పోరాట సమితిని చెప్పక తప్పదు. అది ఎవరు ఒప్పుకోకపోయినా, ఏమాత్రం ఈ ప్రాంతంతో సంబంధం లేకున్నా, ఎట్లాంటి పోరాట నేపథ్యము లేకున్నా, ఎట్లాంటి చరిత్ర లేకున్నా నేరుగా ఈ ప్రాంతంకి వచ్చేసి మమ్మల్ని వ్యక్తిత్వ హననం చేస్తూ ఒకవైపు అవమానం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మొన్నటికి మొన్న వాళ్ళు కూడా అప్రోచ్ అయితే మేము కూడా పూర్తిగా సరే మీరు మద్దతా లేకుంటే రావడమా అంటే కూడా ఎక్కడ సరైన మేము చెప్పినటువంటి అంశాలు ఎదుగుతుంది. ఎందుకోసం అంటే ఒక రాజకీయంగా నిర్ణయం తీసుకున్నప్పుడు రాజకీయ భవిష్యత్తు చూడాల్సి వస్తుంది, కార్యకర్తలను కాపాడుకోవాల్సి వస్తుంది, భవిష్యత్తులో రాజకీయంగా మేము ఏ రకంగా ముందుకెళ్లాల్సి వస్తుంది. వీటితో పాటు ఏ వేదిక ద్వారా అయితే మేము ప్రజల తరఫున ప్రశ్నించగలుగుతామో, కొట్లాడగలుగుతామో, ప్రజలకు న్యాయం చేయగలుగుతామో, మేము అనుకున్నటువంటి లైన్ ముందుకు తీసుకెళ్లగలుగుతామో అట్లాంటి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఇక ఉన్నటువంటి నాయకత్వం మేము తప్ప ఇంకెవరు కూడా ఎదగొద్దు, మేమే బహుజన నాయకత్వం అనేటువంటి ఒకవైపు విర్రవీగుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి అవమానకర రీతిలో భారతీయ జనతా పార్టీ కూడా పెద్దమని చేసుకొని మాలాంటి నాయకత్వాన్ని ప్రోత్సహించాలని ఒక ఉద్దేశంతో మీలాంటి వాళ్ళు వస్తే ఖచ్చితంగా మీ వాయిస్కి ఇక్కడ ఉంటుంది, ప్రతిభకు అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించడం జరిగినమాట వాస్తవం. సో ఇప్పటికి మేము ఒకటే అనుకున్నాం, నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఉంటూనే ఇండివిజువాలిటీని కాపాడుకుంటూనే రాబోయే నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థికి శ్రీ భరత్ ప్రసాద్ గారికి మద్దతు ప్రకటించాలని నిర్ణయించుకున్నాం. యువకుడు, ప్రజా సమస్యల పట్ల తపనున్నటువంటి వ్యక్తి, స్థానికంగా ఇక్కడనే మనకు అందరికీ కూడా అందుబాటులో ఉంటాడు. ఈరోజు భారతీయ జనతా పార్టీ మాదిగా జాతికి కళ అయినటువంటి, దశాబ్దాల కళ అయినటువంటి ఏదైతే ఏబిసిడి వర్గీకరణలో దానికి ముందడుగు వేసినటువంటి పార్టీగా, అట్టడుగు వర్గాలకు సముచిత గౌరవం ఇచ్చేటువంటి పార్టీగా, ఈరోజు పార్లమెంట్ ఎన్నికల లోపల గెలిచే స్థానాలు బీసీ అభ్యర్థులకు 4 సీట్లు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఇవన్నీ అంశాలు కూడా పరిగణలోకి తీసుకొని, అట్లాగే అన్న గురించి కూడా మాకు వ్యక్తిగతంగా చాలా తెలుసు. మేము యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు కూడా
మృదు స్వభావి, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్నది, ఏదో సాధించాలనేటువంటి తపన ఉన్నది. యువకుడు కాబట్టి మాలాంటి వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా తొందరగా అర్థం చేసుకోగలుగుతాడు, మా ఫైర్ను కూడా గుర్తించగలుగుతాడు, దానికి సరైనటువంటి మార్గనిర్దేశకం మాకు చేయగలుగుతాడు అనేటువంటి ఒక ఆశతో, ఆశయంతో, ఒక లక్ష్యంతో ఈరోజు కార్యకర్తలందరూ కూడా మరోవైపు నడిగడ్డ హక్కుల పోరాట సమితి మా కార్యకర్తలందరూ కూడా గ్రామాల లోపల మా క్యాడర్ను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. రాబోయే రోజుల్లో రాజకీయంగా కూడా ఎందుకోసం అంటే అందరూ చేసేది రాజకీయంగా చేసినప్పుడు రాజకీయ అవకాశాలు సృష్టించుకుంటూనే ప్రజలకు ఏ రకంగా సేవ చేయగలగనేది నగ్న సత్యం, అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. ఇట్లాంటి పరిస్థితుల్లో అందరి అభిష్టం మేరకు కార్యకర్తల యొక్క అభిష్టం మేరకు ఈరోజు మేము మద్దతు ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నాం. మేము పూర్తి స్థాయిలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి పూర్తిగా మాకున్నటువంటి క్యాడర్ ఎక్కడ ఉంటే అక్కడ, మాకు ఎక్కడ ఛానల్స్ ఉంటే అక్కడ ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని ఇప్పుడున్నటువంటి ఎంత సమయం ఉంటుందో అంత సమయం వరకు పూర్తి స్థాయిలో కష్టపడి పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని ఈరోజు ఈ సందర్భంగా ప్రకటించడం జరుగుతూ ఉన్నది. ధన్యవాదాలు. నాగర్ పార్లమెంట్ అభ్యర్థి భరత్ ప్రసాద్ గారు మాట్లాడవచ్చు. ఈరోజు ఈ విలేకరుల సమావేశానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు రామచంద్రరెడ్డి గారికి, ఈరోజు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో యువతకు అవకాశం కల్పించి ఈరోజు నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నేను కూడా ఒక యువకుడిగా మీకు సపోర్ట్ చేసి మీకు మద్దతు తెలిపి యువతకు రాజకీయాల్లో భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మన ముందుకొచ్చిన రంజిత్ గారికి మరియు పార్టీ నాయకులకి, ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన కార్యకర్తలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. భారతదేశ పార్లమెంట్ ఎన్నికలు ఈరోజు జరగబోతున్నాయి. వచ్చే సోమవారం రోజున ఎన్నికలు జరగబోతున్నాయి. ఈరోజు నాగర్ కర్నూలు పార్లమెంట్లో కాషాయ జెండా ఎగరబోతుంది. అందరూ అడిగారు నన్ను, ఈ పార్లమెంట్ ఇంతవరకు ఎవరు గెలవలేదు బీజేపీ పార్టీ, ఒక అసెంబ్లీలో కూడా బీజేపీ లేదు, ఎట్లా గెలుస్తారు పార్లమెంట్లో? కొన్ని లక్షల మంది యువకులు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పనిచేయాలనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తామని ఈరోజు ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు యువత, మహిళలు ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి పథకాల ద్వారా ఆకర్షితులై ఈరోజు వాళ్ళ ఇంటి బిడ్డగా 36 సంవత్సరాల నన్ను ఒక జెడ్పీ చైర్మన్ ఇస్తా అంటే రాజకీయంగా నన్ను అణచివేయడానికి ప్రయత్నం చేశారు. కానీ నరేంద్ర మోడీ గారు యువకుడైన నాకు అవకాశం కల్పించి ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందుంచారు. అటువంటి తరుణంలో ఇక్కడికి రంజిత్ గారు ఆల్రెడీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉన్నారు. ఒక యువకుడు, ఆయన ఆలోచన విధానానికి ఈరోజు మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఇక్కడికి వచ్చి మాకు మద్దతు తెలపమని, వీలైతే పార్టీలో జాయిన్ కావాలని తెలపడం జరిగింది. సమయం తక్కువ ఉన్నందువలన జాయినింగ్ డిలే అవుతుంది, కానీ మద్దతు మాత్రం పూర్తి స్థాయిలో ఉంటుందని కార్యకర్తలందరూ కూడా ఆలోచించుకొని ఈరోజు మద్దతు తెలిపినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా పనిచేసేది ప్రజల కోసమే, ఏ సంఘం అయినా పనిచేసేది ప్రజల కోసమే. ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా ప్రజల కోసం అత్యద్భుతంగా పనిచేస్తున్నందున రంజిత్ గారు మరియు ఆయన టీం, వాళ్ళ జిల్లా నాయకులు అందరికీ కూడా ఈరోజు ఆహ్వానం తెలుపుతూ మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రపంచంలో భారతదేశం ఒక గొప్ప స్థానానికి వెళ్ళాలంటే భారతదేశానికి నరేంద్ర మోడీ గారి అవసరం ఎంతైనా ఉంది. అటువంటి పరిస్థితుల్లో 400 సీట్లలో నాగర్ కర్నూలు ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఒక యువకుడిగా నేను ఈరోజు అందరినీ అభ్యర్థిస్తున్నాను. రంజిత్ లాంటి నాయకులు భారతీయ జనతా పార్టీలోకి వస్తే భవిష్యత్తులో మంచి రాజకీయ అవకాశాలు ఉంటాయని నేను అరుణమ్మ గారి తరఫున అందరికీ మాటిస్తున్నాను. ఈరోజు మనందరికీ తెలుసు నడిగడ్డ గురించి, పోరాటాల గురించి. కానీ ఈ నడిగడ్డకు అభివృద్ధి చేయాలంటే కేవలం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాబోతుంది, బీజేపీ ద్వారానే సాధ్యం. అందుకోసమే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండి ఇక్కడ కూడా పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదిస్తే భవిష్యత్తులో నడిగడ్డ అభివృద్ధికి కృషి చేస్తానని మీ అందరికీ మాటిస్తూ ఈరోజు బీఆర్ఎస్ నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు అందరికీ కూడా ఒక విషయం తెలియజేయడమే, ఏదేమైనా మీరు ఏ పార్టీ అయినా ఉండొచ్చు, ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ఎవరికోసమైనా పనిచేసి ఉండొచ్చు, సర్పంచ్ ఎలక్షన్స్కి ఎవరికోసమైనా పనిచేసి ఉండొచ్చు, కానీ ఈరోజు జరిగే ఎన్నికలు నరేంద్ర మోడీ గారి ఎన్నికలు, దేశ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో
మీరు నరేంద్ర మోడీ గారిని గెలిపిస్తే ఆయన మన దేశ అభివృద్ధికి సహకరిస్తాడు. కాబట్టి మీరందరూ ఒక నిర్ణయం తీసుకోండి. పార్టీలకు అతీతంగా దేశ భద్రతను, దేశ సమగ్రతను చాటి చెప్పే ఈ ఎన్నికల్లో మీరందరూ భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మద్దతు తెలిపిన రంజిత్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి తరఫున భవిష్యత్తులో మంచి రాజకీయ భవిష్యత్తు ఏర్పరచడానికి నా వంతు బాధ్యత నేను చేస్తానని మాటిస్తున్నాను. ధన్యవాదాలు. మద్దతు ఇవ్వడం అంటే సంపూర్ణంగా గెలిపించడానికి శాయశక్తుల కృషి చేయడం. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏ రకంగా అయితే మేము కష్టపడ్డామో అంతకు మించిన రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాము, ప్రచారం చేస్తాము. నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా ఊరూరుగా తిరుగుతుంది, అంత డౌటే లేదు. మద్దతు ఇచ్చినప్పుడు బీజేపీ కండవ మీ దగ్గర ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కండవ ఉంది. నేను అడిగితే అతనికి సంబంధించినటువంటి కండవ నడిగడ్డ హక్కుల పోరాట సమితి మా సంఘము మొన్న మేము కాంటెస్ట్ చేసినటువంటి ఏఎంపీ కాబట్టి ఇది వేసుకోవడం జరిగింది. మళ్ళీ మీరు ఆమె మెన్షన్ చేయాలి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఉంటే మేము మద్దతు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా నడిగడ్డ హక్కుల పోరాట సమితి రెండు రెండు మేము మెన్షన్ చేసుకోవచ్చు. పార్టీలో జాయిన్ అయ్యేటువంటి పరిశీలిస్తాం మనం. మేము కొన్ని అంశాలు వాళ్ళ దృష్టి తీసుకుపోవడం జరిగింది. కొంత మా ఇండివిజువాలిటీ ఉంటూ మేము కొన్ని ఉంటాయి కదన్న, మా క్యాడర్ ఉంటుంది, వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. రేపు రాబోయే లోకల్ బాడీస్ ఎన్నికల్లో మేము పోటీ కాంటెస్ట్ చేయడం ఉంటుంది. దానికి తగ్గట్లు మేము ఎందుకోసం అంటే ప్రజాసేవ చేయడానికి ముందున్నాం. వాళ్ళు దానికి తగ్గ అవకాశాలు కనిపిస్తే దాన్ని పరిశీలిస్తే ఎందుకోసం అంటే ఇక్కడ ఒకవేళ వాళ్ళకు ఒక సరైనటువంటి నాయకత్వం ఇట్లాంటి వ్యక్తిని తీసుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు కూడా ఇంకా వాళ్ళైతే సానుకూలంగా ఉన్నప్పటికీ మేము నిర్ణయం తీసుకోవడానికి కొంత తటాపటాయిస్తున్నాం. కాబట్టి అది మాకు అన్ని రకాలుగా సానుకూలంగా అనిపిస్తే ఖచ్చితంగా ఆ నిర్ణయం కూడా తీసుకుంటాం. సార్ లోపల ఈ తక్కువ సమయం లోపల ఈ ప్రాసెస్ లేట్ అవుతుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆలోచించుకోవాలి, మేము ఆలోచించుకోవాలని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము మద్దతుగా ప్రకటిస్తాం. థ్యాంక్ యూ.